సో ఇలాంటి వారికి మనం ఇంకా ఎంతో చేయూత ఇవ్వాలి. సో మీ ద్వారా సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మరింత మందికి షేర్ చేయండి. సో స్క్రీన్ పైన నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీ బర్త్డేస్ కానివ్వండి, మీ మ్యారేజ్ డే కానివ్వండి, ఎటువంటి కార్యక్రమమైనా వీళ్ళకు కాంటాక్ట్ చేసి వీళ్ళకు ఒక రోజు ముందే అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే వీళ్ళకు అన్నదానం కానివ్వండి, ఏదైనా మనం హెల్ప్ చేస్తే బాగుంటుంది. మీరు ఏమైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే నేను స్క్రీన్ పైన వాళ్ళ ఆదిత్య వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు ఫోన్పే ద్వారా విరాళాలు ఇవ్వచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు విరాళాలు కూడా ఇవ్వచ్చు. వాళ్ళు ఇచ్చే దానంతోనే మేము అనాథాశ్రమం నడుపుతున్నాను. కొంతమంది తిడతా ఉంటారు, కానీ పట్టించుకోము. అనాథాశ్రమం కోసం కదా, పెద్దవాళ్ళ కోసం కదా అనిపించుకొని పోతా ఉంటారు. నాతో పాటు నా 100 సిబ్బంది కూడా హెల్ప్ చేశారు. కానీ నేను నమ్మలేదు. ఒకసారి నేను ఇక్కడికి వచ్చి చూశాను, నా కళ్ళలో చూశాను. ఇక్కడ నాకు నచ్చింది. 10 మందికి చెప్పి 10 మందికి ఇంకో చెప్పమని చెప్పి నేను హెల్ప్ చేయించాము. వీళ్ళ నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాంటి సర్వీసెస్ ఇంకా మరి కొన్ని చేయాలని నేను అనుకుంటున్నాను. నా కొడుకులు ఎవరు చూసుకోలేదు సార్. గణేశ ఆదినే చూసుకుంటాండి. అతడు కోట్లకు పడిగెత్తిన కోటీశ్వరుడు కాదు. ఆస్తిపాస్తులు ఉన్న ఐశ్వర్యవంతుడు అంతకన్నా కాదు. కేవలం ఓ అద్దెనీటి ట్యాంకర్కు డ్రైవర్. అయితే అందరిలా కాకుండా సేవ చేయాలన్న సంకల్పంతో తన రోజువారీ సంపాదనలు కొంత మొత్తాన్ని పక్కన పెట్టి అనాథలను ఆదుకుంటున్నాడు. హిందూపురం మండలం కొట్నూరుకు చెందిన యువకుడు ఆదిత్య దినచర్యలో భాగంగా రోజంతా పట్టణంలో తిరిగే ఆదిత్య రోడ్డు పక్కన హోటళ్ల దగ్గర యాచించుకునే కొంతమంది అనాథలను చూసి చలించిపోయాడు. తన సంపాదనలో కొంత వెచ్చించి వారికి భోజనం, పండ్లు అందించడం మొదలుపెట్టాడు. అయితే వారి దీనస్థితిని కల్లారా చూసిన ఆ ఆదిత్యకు వారి కోసం ఏదో చేయాలన్న సంకల్పం కలిగింది. దీంతో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నీడ కల్పించాలని భావించాడు. ఇంటి కోసం ఎక్కడ వెతికినా అనాథాశ్రమానికి అద్దెనా అంటూ ఇల్లు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. అయితే బెంగళూరులో ఉంటున్న కొట్నూరు వాసి శివారెడ్డి తన ఇంటిని అద్దెకు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దీంతో 2016లో జనవరి 17న ముగ్గురితో ప్రారంభమైన సహస్ర ప్రణామ్ ఆశ్రమంలో నేడు 16 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారు. అద్దె ఇంటి నుండి సొంత ఇంట్లో ఆశ్రమం ప్రారంభించే వరకు ఆదిత్య, రామాంజనేయులు ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను దాటుతూ ఇంతవరకు ఈ ఆశ్రమం ఎలా నడుపుతున్నారో వారి మాటలో తెలుసుకుందాం రండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ఇవాళ నేను హిందూపురం నుండి కొట్నూరులో ఉన్న సహస్ర ప్రణామ్ వృద్ధాశ్రమంకి వచ్చేసానండి. సో ఇక్కడ నేను చాలా వరకు నా ఛానల్లో వృద్ధాశ్రమం కానీ అనాథాశ్రమం మన ఊర్లో చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను చూపిద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇవాళ నా కోరిక నెరవేరబోతోంది. సో ఇక్కడ చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ సహస్ర ప్రణామ్ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. సో వాళ్ళని ఇవాళ నా ఛానల్లో చూపించడం జరుగుతుంది. సో మిస్ కాకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన సహస్ర ప్రణామం అడ్రస్ వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కొట్నూరులో ఉంది. ప్రభుత్వ పాఠశాల ఎదురుగానే ఉంది. సహస్ర ప్రణామ వృద్ధాశ్రమం అంటే ఇక్కడ కొట్నూరుకు వచ్చి మీరు అడిగితే ఎవరైనా చెప్తారు. మీకు ఎవరికైనా తెలియకపోతే నేను అడ్రస్ అంతా కూడా స్క్రీన్ మీద నేను మెన్షన్ చేస్తున్నాను. అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఆదిత్య గారు, రామాంజనేయులు గారే ఈ సహస్ర ప్రణామ్ వృద్ధాశ్రమం నడుపుతున్నారు. సో మరి వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు వచ్చేయచ్చు. మరి ఇప్పుడైతే సహస్ర ప్రణామ్ వృద్ధాశ్రమం ఎలా ఉందో చూసేద్దాం రండి. చూసారా, క్లీన్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అందరూ కూడా ఇక్కడ వృద్ధులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు ఇక్కడ నిర్వాహకులు అని చెప్తున్నారు. సో టైంకి వాళ్ళకి ఫుడ్ పెడతారు. వాళ్ళకి ఏమైనా హెల్త్ బాగాలేకుంటే వాళ్ళకి చూసుకుంటారు. ఇక్కడ ఎలా ఉందో ఆశ్రమం అంతా చూసేద్దామా? మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ సహస్ర ప్రణామ్ వృద్ధాశ్రమం నడుపుతున్న వారు వీరేనండి, ఆదిత్య గారు అలాగే రామాంజనేయులు గారు. ఇక్కడ చాలా ఇయర్స్గా ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సహస్ర ప్రణామ్ వృద్ధాశ్రమం స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అందులోనూ మీరు ఈ చిన్న వయసులోనే ఎందుకు వృద్ధాశ్రమం పెట్టాలని అనిపించింది? మేడం, నేను వచ్చి అప్పట్లో వాటర్ ట్యాంక్ డ్రైవర్. వాటర్ ట్యాంక్ హోటల్కి నీళ్ళు వస్తా అంటే హోటల్ దగ్గర అనాథలు వస్తా అంటే ఇక్కడ మన రామాంజన్ అనేది కూడా పాపం బేల్దారు, పెద్ద బేల్దారు బిల్డింగ్లు అన్నీ కడతా ఉంటారు. వాళ్ళు మేము ఫ్రెండ్స్ అయ్యి ఇద్దరు మాట్లాడుకొని అప్పట్లోనే ఆశ్రమం స్టార్ట్ చేసినాము. ముగ్గురితో స్టార్ట్ చేసినాం మేడం. అందరూ ఉన్న అనాథలుగానే ఉన్నారు, కానీ
వాళ్ళని పట్టించుకోవడం లేదనమాట. ఇంట్లో ఇప్పుడు కోడలు ఉంటుంది, కోడలు అత్తను చూడుకోకుండా అట్లన్నీ కొన్ని ఇబ్బందులు పడుతుంటే నేను కళ్ళెదురుగా చూసి పెట్టాలనిపించి నేను పెట్టినాను మేడం. దానికి హెల్ప్ఫుల్గా మన రామాంజీ కూడా మాకు తోడుగా ఉంటే అప్పటి నుంచి మేము చేస్తూ ఉన్నాం. వృద్ధాశ్రమం నడపాలంటేనే అంత ఈజీ కాదు. ప్రతి పూటకి రోజుకి 3 పూటలు చొప్పున మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఎలా మీరు ఇన్ని ఇయర్స్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? దాతలు ఎవరన్నా సాయం చేస్తున్నారా, లేకపోతే మీరే ఏమన్నా హెల్ప్ చేస్తున్నారా? ఏమాత్రం ఇక్కడ మీకు కోఆపరేటివ్ ఉంది ఇక్కడ హిందూపూర్లో? మేడం, హిందూపూర్లో మనకి కొంతమంది దాతలు పాపం సాయం చేస్తూ ఉంటారు, కానీ మా ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉంటాము. మా పనులు కూడా మా వేరే ఉన్నాయి మేడం, వేరే వర్క్ చూసుకొని ఇక్కడ వీళ్ళ కోసమే చేస్తున్నాము. కానీ ఇంకా కొంతమంది దాతలు ముందుకు వస్తే ఇంకా మేము ఏమన్నా ముందుకెళ్ళి ఇంకొక 10 మందికి షెల్టర్ ఇస్తాము. అయినా మా ప్రయత్నం చేస్తున్నాము. మాకు సాయం చేస్తే చాలు మేడం. ఎవరన్నా సాయం చేస్తామంటే నేను ముందుకెళ్తాను, ఇంకా ముందుకెళ్తాను, ఇంకా ఎక్కువ మందిని పెట్టుకుంటాను, బాగా చూసుకుంటాను. ఇప్పుడు చాలామంది మా వీడియో చూస్తున్నారు కాబట్టి మన ఛానల్లో ఈ వృద్ధాశ్రమం గురించి వీడియో అంతా కూడా వస్తుంది కాబట్టి సో చాలామంది అనుకుంటుంటారు వాళ్ళ బర్త్డేస్ కానీ పెళ్లి రోజులకు కానీ ఇక్కడ మీకు భోజనాలు ఇక్కడ వృద్ధాశ్రమంకి పెట్టాలి అని చాలామంది అనుకుంటుంటారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే ఎలా అంటే ఎట్లా ఒక రోజు ముందే మీ దగ్గర వచ్చి పర్మిషన్ తీసుకోవాలా, ఎట్లా అనేది వాళ్ళకి డీటెయిల్ చెప్పేసండి ఫుల్. మేడం, ఎవరైనా కానీ బర్త్డే కావచ్చు, ఏదైనా భోజనాలు మిగిలిండొచ్చు, ఫంక్షన్ చేసి భోజనాలు మిగిలిండొచ్చు, మాకు ఏ టైంలో చేసినా మేము రెస్పాన్స్ అవుతాం, మేమే పోతాం ఒక్కొక్కసారి. లేదంటే మామూలుగా గూగుల్లో మన గూగుల్ పే ఉంటాయి. లేదంటే మీరు ఈరోజు ఏమన్నా మా బర్త్డే ఉందంటే ముందుగానే గూగుల్ పే, ఫోన్పే చేసి అరేంజ్ చేస్తాము. వీడియో కాల్తో బ్లెస్సింగ్ చేస్తాము. దూరం ఉండే వాళ్ళకి, ఇక్కడ ఉండే వాళ్ళకి అయితే వాళ్ళే వచ్చి డైరెక్ట్ వాళ్ళే వడ్డీయచ్చు. అందరూ సంతోషంగా తిని ఆశీర్వాదం కూడా చేస్తారు మేడం. మనం ఇంట్లోనే ఇక మన వాళ్ళని ఏమైనా బాగాలేకున్నా, వాళ్ళకి హెల్త్ బాగాలేకున్నా ఒక్కోసారి రాత్రులు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. వాళ్ళ ఆరోగ్యం బాగా అయ్యే వరకు హాస్పిటల్లో చూపించాలి. వాళ్ళు బాగా అయ్యే వరకు మనం కేర్ తీసుకోవాలి. అలాంటిది వృద్ధుల్ని చూసుకోవడం అంటే అంత ఆషామాషి కాదు. వాళ్ళకు కూడా హెల్త్ బాగాలేకుండా అవుతుంది. ఒక్కోసారి అన్నం తినరు, ఒక్కోసారి వాళ్ళు మూత్ర విసర్జన ఏమి అంతా బెడ్ పైన పోవాల్సి వస్తుంది. వాళ్ళు సడన్గా పోతే వాళ్ళకి చాలా బాగా చూసుకుంటున్నారని మీరు చాలామంది చెప్పారు నాకు. మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? వృద్ధులు ఎవరైనా ఇక్కడ జాయిన్ అయితే, కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళని మీరు ఎలా తీసుకుంటారు? అలాగే ఈ బెడ్ పైన ఉన్న వాళ్ళు చనిపోయే వరకు మీరు ఎటువంటి కేర్ తీసుకుంటారు? మేడం, ఫస్ట్ మనకి పోలీస్ వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇట్లా ఎవరో ఉన్నారు అనాథ, పిలుచుకోపోతారా అండి అంటేనే మేము వెంటనే రెస్పాండ్ అవుతాం. ఏ టైంలోనే కావచ్చు వెంటనే రెస్పాండ్ అవుతాము. కానీ ఇంట్లో ఈ టైంలో ఎందుకు బయలుదేరుతామని తిడతారు. కానీ నాకు ఇంపార్టెంట్, వాళ్ళు ఇంపార్టెంట్, వీళ్ళు ఇంపార్టెంటే. కానీ వాళ్ళని అక్కడ బాగా చూసుకోవాలి, ఇక్కడ బాగా చూసుకోవాలా. కానీ వాళ్ళని మా ఇంట్లో చేర్చి వాళ్ళకంతా చెప్పేసి నేను బయటకు వచ్చి పోలీస్ వాళ్ళ ద్వారానే పిలుచుకొని వచ్చి ఇక్కడ చేస్తాను. కానీ భోజనము అన్నీ తినిపెడతా, స్నానాలు కూడా చేపిస్తున్నాము, పడుకోవడానికి అన్నీ. కానీ చనిపోయినప్పుడు కొంచెం నేను ఒక్కడే, కానీ వేరే వాళ్ళు చనిపోయినారంటే కొంతమంది రారు. కానీ మన ఫ్రెండ్స్ కొంతమంది వస్తారు, వాళ్ళ సపోర్ట్తో తీసుకొని పోయి నేనే నా సొంత ఖర్చులతోనే నేను వాళ్ళంతా ఇచ్చేసేది. కానీ హాస్పిటల్కి పోయినప్పుడు కూడా ఎవరైనా కానీ రండి అంటే ముందు ఎవరైనా కానీ పిలిస్తే వస్తాండ్రి, కానీ ఇప్పుడు పిలిస్తే ఎవరు రారు. కానీ నేనే పోయి, మా భార్యకు కూడా బాగుండదు. మా ఇంట్లో మా భార్య, మా అమ్మ ఉంటారు. మా భార్య ప్రెగ్నెన్సీ, కానీ వాళ్ళకి అక్కడ కేర్ ఎక్కువ తీసుకోవాలా. వాళ్ళని చూసుకుంటూ ఇక్కడ వీళ్ళని చూసుకుంటున్నాను. కానీ రేపు పుట్టిపోయి నా బిడ్డ ఎంత భవిష్యత్తు, వాళ్ళకన్నా ఎక్కువ నేను వీళ్ళు బాగా చూసుకుంటాను. అనాథలు కూడా నా బిడ్డలే అనుకుంటాను, బాగానే చూసుకుంటాను. ఈ సహస్రప్రణం వృద్ధాశ్రమం నడపడానికి సేవాకర్త అలాగే చాలా చాలా సేవలు చేశారు ఈ ఆశ్రమానికి రామాంజనేయులు గారు. సేవలు మరవలేనివి. సో ఆయన్ని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఈ వృద్ధాశ్రమం నడపడానికి మీరు ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపడతారు? ఈ వృద్ధాశ్రమం నడపడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు? మేడం, ఇప్పుడు సింపుల్గా ఓట్లు పెట్టుకున్నాం మేడం. మళ్ళీ అనాథాశ్రమం నడపడానికి దాతలు సాయం చేస్తారు మేడం. నేను ఉండి ఎత్తుకొని పోతాను. అనాథాశ్రమం ఊర్లూరులో అంగళ్ళు అడుగుతాను, అంగళ్ళు ఆఫీసులు అన్నీ అడుగుతాను. ఆ దాతలు ఇచ్చిన సహాయంతో అనాథాశ్రమం నడుపుకుంటున్నాను మేడం. మీరు ఏ ఊర్లకు వెళ్తుంటారు? అనంతపురము, కర్నూలు, చిత్తూరు, కడప, పొద్దుటూరు, పులివెందుల, ముద్రెడ్డిపల్లి, సౌడేశ్వర కాలనీ, అన్ని ఊర్లు మేడం. హిందూపురం, గౌరీబిన్నూర్, హిందూపురం కాకుండా చుట్టుపక్కల అన్ని ఊర్లు పోతాను మేడం. సహాయం వచ్చిన డబ్బుతో ఈ వృద్ధాశ్రమం నడుపుతాను మేడం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కూడా ₹1 మనకు సహాయం చేయాలన్నా కూడా వాళ్ళు ఎంతో ఆలోచిస్తారు. మీరు ఇట్లా వృద్ధాశ్రమంకి హెల్ప్ చేయండి అని హుండీ తీసుకువెళ్ళినప్పుడు జనాల్లో
వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? మీకు సహాయం చేస్తారా? విరాళాలు ఇచ్చేస్తున్నారా త్వరగానే? లేదా ఏమైనా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? సాయం మాత్రం బాగా లేదనుకోకుండా సాయం చేస్తారు సార్. ప్రతి ఒక్కరు సాయం చేస్తారు మేడం. లేదనుకోకుండా మాత్రం ప్రతి ఒక్కరు సాయం చేస్తారు. అనాథాశ్రమానికి ముక్కు మొహం తెలియకుండా ఉండి తీసుకొని పోతే అనాథాశ్రమం అంటేనే పాపం సాయం చేస్తారు. వాళ్ళు ఇచ్చే దానంతోనే మేము అనాథాశ్రమం నడుపుతున్నాను. కొంతమంది తిడతా ఉంటారు, కానీ పట్టించుకోము. అనాథాశ్రమం కోసం కదా, పెద్దవాళ్ళ కోసం కదా అనిపించుకొని పోతూ ఉంటాను. విరాళాలు సేకరించడానికి చాలా ఊర్లు, మన హిందూపురం అనే కాదు, అనంతపురము, తాడిపత్రి, ధర్మవరము, ఇంకా చాలా చాలా ఊర్లు తిరుగుతారు. అలా వెళ్ళినప్పుడు రామాంజనేయులు గారు, మీరు ఎక్కడ నిద్రపోతారు, ఎక్కడ ఫుడ్ తింటారు, ఎలాంటి ఫేస్ చేస్తుంటారు చెప్తారా మా ఛానల్ వాళ్ళకి? మేడం, నేను అనాథాశ్రమం డొనేషన్ పోయినప్పుడు ఊర్లో పోతాను కదా మేడం, అక్కడ దేవస్థానాలు ఉంటాయి. దేవస్థానాల దగ్గర పనుకుంటాం మేడం. నైట్ సెటర్లో ఒక అవ్వని పిలుచుకొని పోతాను. అవ్వ దగ్గర సామాన్ అని పెట్టుకుంటాను. లగేజ్ అంతా ఉంటుంది. అలాగే ఎత్తుపోయి పెట్టుకొని నేను ఒక ఇద్దరు, నా చేతికి ఒక ఇద్దరు ఉంటారు లేదా ఒకరు ఉంటారు. మేము ఇద్దరు ముగ్గురుపై అనాథాశ్రమం డొనేషన్ చేసుకొని వచ్చి ఆ డబ్బులతో నేను నడుపుకుంటాను. నైట్ సెటర్ వచ్చి అక్కడ దేవస్థానం దగ్గర పనుకోను. గారు, చాలా మంది ఇటీవల వృద్ధాశ్రమం, అనాథాశ్రమం పేరుతో చాలా మంది ఒక వెహికల్లో రావడం, బియ్యం కానివ్వండి, ప్రావిజన్స్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, అన్నీ కూడా వృద్ధాశ్రమం వాళ్ళు వచ్చి విరాళాలు సేకరిస్తున్నారు. ఇటీవల అది నిజమో కాదో కూడా తెలియదు. కొంతమంది సర్టిఫికెట్స్ తీసుకొని వచ్చి చూపిస్తున్నారు. ఇది వాళ్ళు ఏమైనా మోసం చేస్తున్నారా అని చాలా మందికి వచ్చే డౌట్ ఉంటుంది. మీరు ఎలా దీన్ని ఫేస్ చేస్తున్నారు? మేడం, మామూలుగా అన్ని అనాథాశ్రమంలో టెంపోలు వేసుకొని ఊరికి పోతూ ఉంటారు, కానీ మేము అట్లా పోము మేడం. మామూలుగా ఏదో చందా డబ్బా తీసుకొని పోయి ఆఫీసులకి, తెలిసిన డాక్టర్ సార్లకి అట్లందరికీ అడుగుతూ ఉంటాము. పోలీసు వాళ్ళు కూడా సహకారం బాగా అందిస్తున్నారు మేడం సార్ వాళ్ళు. కానీ గూగుల్ దాంట్లో చెక్ చేస్తారు మేడం. మన దాంట్లో ఫస్ట్ పోతాను ఎవరైనా కానీ గూగుల్లో దాంట్లో చెక్ చేస్తారు, మ్యాప్ చెక్ చేస్తారు. గూగుల్లో సహస్ర ప్రణం అనాథాశ్రమం హిందూపూర్ అని కొడితే ఫస్ట్ మందే వస్తుంది మేడం, హిందూపూర్లోది. కానీ ఏదైనా కానీ వాళ్ళు వచ్చి చూసి చేస్తేనే నా నమ్మకం మేడం. చూసి చేస్తే బాగుంటుంది. ఏదైనా కానీ కొంతమంది చెప్తారు మీది ఉందో లేదో అంటారు, కానీ అవన్నీ నమ్మొద్దండి. ఒకసారి వచ్చి చూసి మాకు డబ్బులు అయితే ₹1 వద్దు, మీరు ఏమి సాయం చేసినా వాళ్ళకే చెందుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆదిత్య గారు, చెప్పండి, మొదట్లో మీరు ఈ ఆశ్రమం అద్దె ఇంట్లో ఉండేవారు, ఇప్పుడు ఆశ్రమం సొంత ఇంట్లో పెట్టాము అంటున్నారు. సో ఇది మీకు ఎలా సాధ్యమైంది? మీరు ఒకరే చేశారా ఈ సొంత ఆశ్రమం, లేదా దాతలు ఎవరైనా సహాయం చేశారా? ఎలా మీరు సొంత ఆశ్రమం పెట్టాలని కోరిక ఎలా పుట్టింది మీకు? మేడం, ఇంతకు ముందు ఆల్రెడీగా బాడిగిండ్లో ఉన్నప్పుడు ఖాళీ చేపిస్తా ఉండ్రి. ఎవరైనా ముసలోళ్ళు చనిపోతే, పిల్లలు ఏమైనా గొడవలు చేస్తే ఖాళీ చేపిస్తూ ఉండ్రి. అట్లా ఖాళీ చేస్తూ ఉంటే మాకు ఇబ్బంది అయింది. కొంతమంది దాతల సహకారంతో కొంచెం ముందుకు వచ్చినాము. మేము కూడా కొన్ని అప్పులు చేసి అక్కడ ఇక్కడ కొంచెం వర్క్ చేస్తాం. హోటల్ పెట్టినాము, హోటల్ ఇంకా చేసుకుంటాము. అవన్నీ చేసి కొన్ని వడ్డీలు అన్నీ కట్టుకొని దీన్ని కొంచెం అట్లా మా చేతిలో అయినంత చేస్తున్నాము. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వస్తే ఇంకా ఒక 10-20 మందిని పెట్టుకొని ఇంకా కొంచెం అట్లా పైన కూడా రెడీ చేయాలనుకుంటున్నాం మేడం. ఆశ్రమంలో హేమలత ఉన్నారు. సో ఇక్కడంతా కూడా అకౌంట్స్ అంతా కూడా తన్నే చూసుకుంటారంట. తన్ను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? బాగున్నాము. ఇక్కడ సేవ్ చేస్తున్నావు, ఇక్కడ ఈ ఆశ్రమంలో అకౌంట్స్ అన్ని కూడా నువ్వే చూసుకుంటున్నావు. సో నీకు ఏమనిపిస్తోంది? అంటే ఇక్కడ ఫస్ట్ సోషల్ సర్వీస్ ఇది. నేను ఏదో కొంచెం వర్క్ మీద ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ చూసే జనాలు మాత్రమే ఉన్నారు. దీనిలో ఉన్న నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను బయట ఉన్నానని చెప్పడానికి. నేను ఇక్కడ సర్వీస్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. వీళ్ళందరినీ చూసుకుంటాను ఫ్రీ టైం ఉన్నప్పుడు. వీళ్ళ నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాంటి సర్వీసెస్ ఇంకా మరి కొన్ని చేయాలని నేను అనుకుంటున్నాను. చూసారు కదా, హేమలత గారు కూడా ఇక్కడ కొంచెం సేవ చేస్తుంటారు. తను వేరే వర్క్ చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు ఇలా వచ్చి అదే రోజులోనే ఒక పార్ట్ టైం లాగా ఇక్కడికి వచ్చి కొంచెం సేవ చేసి అలాగే ఇక్కడ అకౌంట్స్ అన్ని చూసుకుంటుంది తను. చాలా చాలా థ్యాంక్ యూ హేమలత. నీ సహకారం మరింతగా ఇలాగే ముందుకు వెళ్తూ నువ్వు మరింత సక్సెస్ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇలియాస్ సహస్ర ప్రణామం చాలా అభివృద్ధి కావాలని నేను కూడా అనుకుంటున్నాను. వీడియో చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం ముందస్తుగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ హేమలత. నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్ అండి. నేను హిందూపూర్లో 108లో పైలట్గా విధులు నిర్వహిస్తున్నాను. నాకు ఈ కొద్ది కాలంగా మా ఇంటికాడికి ఆదిత్య సహజ ప్రాణ ఆశ్రమం ఆదిత్య రామంజీ వాళ్ళు మాకు ఇంటికాడ నీళ్ళు వేసేకి వస్తుండ్రి. అప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. ఒకసారి లాక్డౌన్ టైంలో నా దగ్గరకు వచ్చి, అన్న ఇట్లా మెడిసిన్కి ఇబ్బందిగా ఉంది, ఆశ్రమంలో ఇట్లా ఇబ్బందిగా ఉంది, మాకు ఇట్లా తినడానికి ఏం లేదు, మాకు కొంచెం హెల్ప్ చేయమని అందరూ 10 ఒకరికి చెప్పండి అంటే నాతో పాటు నా 100 సిబ్బంది కూడా హెల్ప్ చేశారు. కానీ నేను నమ్మలేదు. ఒకసారి నేను ఇక్కడికి వచ్చి చూశాను, నా కళ్ళారా చూశాను, ఇక్కడ నాకు నచ్చింది. 10 మందికి చెప్పి 10 మందికి ఇంకా చెప్పమని చెప్పి నేను హెల్ప్ చేయించాము. తర్వాత మెడికల్ ఫీల్డ్గా ఏమన్నా కావాలన్నా అని మా 100 సిబ్బంది మేము అతనికి ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పేసి నేను కోరుకుంటున్నాము. ఇలాగే ముందుకు వీళ్ళిద్దరు ఇంకా
పైగా వృద్ధుల్ని, తర్వాత ముసలి వాళ్ళని, తర్వాత అనాథ పిల్లల్ని చేర్చుకొని వాళ్ళకి మంచి చెడు చూస్తూ వాళ్ళకి దేవుడు ఇంకా మొత్తగా ఇద్దరికి పూర్తి ఆయుర్గాలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వృద్ధాశ్రమంలో కిచెన్ చూస్తున్నారు. ఇక్కడ ఈమెనేనండి అందరికీ ఇక్కడ వంట చేసి పెడతారు. సో చాలా బాగా ఉంటుందంట ఫుడ్ కూడా. మేమంతా ఒక కుటుంబం మాదిరి బాగా చూసుకుంటూ ఉన్నారు. నన్ను ఈ ఆశ్రమం తరపున అంతా బాగా చూసుకుంటూ ఉన్నారు. ఇక్కడ కిచెన్ చూడొచ్చు, అన్నీ కూడా ఇక్కడ అన్నీ బాగా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏమేమి కావాలో కూడా అన్నీ కూడా జయమ్మ గారు ఇక్కడ కర్రీస్ కానివ్వండి, వంటలు కానీ అన్నీ రెడీ చేసి పెడతారు. సో చూసారు కదండి, చాలా చాలా బాగుంది. కిచెన్ అయితే చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ వృద్ధాశ్రమంలో కొంతమంది వృద్ధులు అలాగే అనాథలు చాలామంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళ రివ్యూస్ తీసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. మీ పేరు? లక్ష్మమ్మ. ఏ ఊరు నుంచి వస్తున్నారు లక్ష్మమ్మ మీరు? ముద్రేడిపల్లి. ముద్రేడిపల్లి. ఏం ఇంట్లో సరిగా చూసుకోవడం లేదా? ఇక్కడ వచ్చిన లేదమ్మా, ఇంట్లో సరిగా చూసుకోవడం లేదు. ఎంతమంది పిల్లలు? నలుగురమ్మా. నలుగురు పిల్లలు. అమ్మాయిలు అబ్బాయిలు? వాళ్ళిద్దరు వీళ్ళిద్దరమ్మా. ఆడపిల్లలు ఇద్దరు, మగ పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చి? నేను 5 సంవత్సరాలు అయింది. బాగా చూసుకుంటారా ఆది వాళ్ళు, రామాంజనేయులు వాళ్ళు? బాగా చూసుకుంటానమ్మా. చూసుకోకుండా 5 ఏండ్లు ఉంటానమ్మా. ఆరోగ్యం బాగుందా మీది? ఇక్కడ చెకప్లు అన్ని చేస్తూ ఉంటారా మీకు? డాక్టర్లకి పిలుచుకొని పోతుంటారా మీకు బాగాలేకుంటే? వీళ్ళు ఆది వాళ్ళు వీళ్ళు పిలుచుకుపోతారు. నా కొడుకులు ఎవరు చూసుకోలేదు సార్. గణేశ ఆదినే చూసుకుంటాండి. మనకి ఎవరైనా కూడా ఇంట్లో వాళ్ళు బాగా చూసుకుంటే వృద్ధులకి వాళ్ళు ఇంత దూరం వచ్చేవాళ్ళు కాదు. ఈ ఆశ్రమం పెట్టిన వారు ఆదిత్య కానీ రామాంజనేయులు కానివ్వండి, మానవత్వం ఇంకా మిగిలింది అని తెలుస్తుంది ఇలాంటి వారిని చూస్తే. సో చాలా ఇయర్స్గా ఇక్కడ చాలా మందితో నేను మాట్లాడాను. వాళ్ళు కూడా చెప్పారు చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళకి ఏమైనా ఆరోగ్యం బాగాలేకుంటే వాళ్ళని కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించడం. అలా సో వాళ్ళకి అప్పుడప్పుడు హెల్త్ పాడవుతూ ఉంటుంది, వాళ్ళకి హాస్పిటల్లో చూపించాలి. కొంతమంది బెడ్ పైన అలాగే 1 నెల రోజులు కూడా ఫుడ్ తినుకోకుండా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా చనిపోయే వరకు వాళ్ళకి అన్ని సేవలు కూడా వీరిద్దరూ చేయడం చాలా గర్వనీయం. సో ఇలాంటి వారికి మనం ఇంకా ఎంతో చేయూత ఇవ్వాలి. సో మీ ద్వారా సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మరింత మందికి షేర్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి ఆదిత్య గారు, రామాంజనేయులు గారు. ఇంత మంచిగా ఇక్కడ ఆశ్రమం మంచి సేవాకర్తలండి. వీళ్ళు చాలా కష్టం పడుతున్నారు. సో మీ సహకారం కావాలి. ఈ ఆశ్రమం నడపడానికి మీరు మరింత సహకారం వీళ్ళకు చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మరింత మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మరింత మందికి రికమెండ్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.